పట్టిక పొజిషను. సో భావ పట్టికలో మనం ఏం చూడాలి అంటే 1వ భావం 9వ భావాలు చూస్తే అర్థమైపోయింది. 1వ భావం యొక్క స్టార్ లార్డు సబ్ లార్డు, 9వ భావం యొక్క స్టార్ లార్డు సబ్ లార్డు సంబంధం ఉండాలి. అలా ఉంటే ఇది కరెక్ట్. ఇప్పుడు చూద్దామండి 1వ భావం యొక్క స్టార్ లార్డ్ ఏంటి సబ్ లార్డ్ ఏంటో చూసినట్లయితే బుధ రాహు. 1వ భావం యొక్క స్టార్ లార్డు బుధ, సబ్ లార్డు రాహు. మరి 9వ భావం యొక్క స్టార్ లార్డు చూద్దామండి. బుధే ఉంది, ఇక్కడేమో గురు ఉంది. 9వ భావానికి బుధ ఉంది, గురు ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ స్టార్ లార్డ్లకి సంబంధం ఉండాలి, ఇక్కడ సబ్ లార్డ్లకి సంబంధం ఉండాలి. సంబంధం అంటే ఏంటి? ఇది 3 రకాలుగా ఉంటుంది సంబంధం అంటే. 1 2 3. ఒకటేంటి? 2 సమానంగా ఉంటే సంబంధం ఉన్నట్టే. ఇక్కడ చూడండి స్టార్ లార్డ్లు ఇది బుధులే ఇది బుధులే సంబంధం ఉన్నట్లే. మరి ఇక్కడ 2 సమానంగా లేవు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్లానెటరీ పొజిషన్లోకి వచ్చి మనకి ఇక్కడ రాహు ఇక్కడ గురువు వీటి మధ్య సంబంధం ఉందో లేదో చూడాలి. అంటే రాహు యొక్క గ్రహాలలో గురువు ఉండాలి లేదా గురువు యొక్క గ్రహాల్లో రాహు ఉండాలి. అది చూద్దాం, అప్పుడు మనకు సంబంధం ఉన్నట్టు. మరి అంటే ఫస్ట్ రాహుకున్న ఈ 4 గ్రహాల్లో గురువు ఉన్నాడా? ఎక్కడన్నా లేడు. మరి గురువుకున్న ఈ 4 గ్రహాల్లో రాహు ఉన్నాడా? ఉన్నాడు. సో వీరిద్దరి మధ్య కూడా సంబంధం ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా సంబంధం లేకపోతే ఇక 3వ పాయింట్ ఏంటంటే ఈ గురువు రాహువులకు సంబంధించిన ఈ రెండిటిల్లో ఏదైనా ఉమ్మడిగా ఉండాలి. ఉమ్మడిగా ఉంటామంటే చూడండి రాహు సంబంధించిన 4 గ్రహాలు, గురువు సంబంధించిన 4 గ్రహాలు ఉమ్మడిగా ఏమున్నాయి? ఇదిగో రాహు అనేది ఉమ్మడిగా ఉంది. ఇలా ఉన్నా కూడా సంబంధం ఉన్నట్టే. ఈ విధంగా ఈ 3 రకాల సంబంధాలు కనుక ఉంటే ఈ టైం మనకి కరెక్ట్. సో ఇక్కడ మనకి 1వ భావం 9వ భావాల యొక్క బుధుడు సమానం అనే డీలింగ్ ద్వారా సంబంధం పెట్టుకున్నారు. తర్వాత సబ్ వచ్చేసి రాహు గురువు. ఈ గురువు యొక్క 4 గ్రహాల్లో గురువుకి సబ్ లార్డ్గా రాహు ఉన్నాడు. సో ఈ టైం అనేది రైట్. ఇక టైం కరెక్ట్ అయింది. ఈ విధంగా మనం టైంని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ టైము కరెక్ట్గా లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ఇందులోకి వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి మనం డీటెయిల్స్ ఇచ్చిన చోట 9 3 అనుకున్నాం కదా, 21 3, 21 2 తీసుకొని చూడాలి, 21 1 తీసుకొని చూడాలి. అంటే ఒక 2 నిమిషాలు ముందుకి. ఆ తర్వాత అటువైపు మరలా ఇది కాకపోతే 21 4, 21 5 చూసుకోవాలి. ఒకవేళ ఇంకా సూక్ష్మం కావాలంటే 21 గంటల 3 నిమిషాల 5 సెకండ్లు చూడాలి. మళ్ళీ 5 సెకండ్లు పెంచుకుంటూ పోవాలి. ప్రతిసారి ఇలా సంబంధాన్ని చూడాలి. ఏదో మనం అదే కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఇచ్చారు. మనం ఈ యొక్క టైం రైటా కాదా అని చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇక ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మనం రాశి చక్రాన్ని తయారు చేసుకోవాలి. అది వేసుకున్న తరువాత నవాంశ చక్రాన్ని, ద్వాదశాంశ చక్రాలని ఈ యొక్క రాశి పట్టిక నుంచి తీసుకోవాలి. ఇంతవరకు మనం చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే ఈ రాశి చక్రం ద్వారా వీరికి ఏదన్నా పుట్టుకతో ఉండేటువంటి ఫిక్స్డ్ దోషాలు ఉంటాయి. ఏం దోషాలు అవి? కాలసర్ప దోషము, కుజదోషము, అలాగే పునర్పు దోషము. ఈ 3 దోషాల్లో ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క నవాంశ ద్వాదశాంశలు ఎందుకంటే వారికి ఫ్యూచర్లో మ్యారేజ్ గురించి కానీ, అంటే అన్మ్యారీడ్ కనుక వస్తే మ్యారేజ్ గురించి కానీ లేదా బిజినెస్ గురించి కానీ కూలంకషంగా చూడాలంటే ఇవి మనకు ఉండాలి. ఇక్కడైతే మాత్రం ఒకవేళ రాశి చక్రంలో కాలసర్పదోషం లేదని తెలిసినప్పటికీ ఒకవేళ నవాంశ చక్రం ద్వారా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నవాంశ చక్రం ద్వారా కూడా కాలసర్పదోషం ఉంటే దాన్ని మనం ఫీడ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ కాలసర్పదోషం ఉంది అంటే ఒక నెగిటివ్ ఉన్నట్టు వీరికి. ఇలా వీరి లైఫ్లో నెగిటివ్స్ మొత్తం తీసుకొని ఫ్రీక్వెన్సీని ఎంత స్థాయికి పెంచాలో చూసుకోవడానికి అనమాట. ఓకే, ఇక్కడ రాశిచక్రం వేసుకోవడం అయిపోయింది, గ్రహ భావపట్టికలు వేసుకోవడం అయిపోయింది, నవాంశ ద్వాదశ అంశాలు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ జన్మ వైబ్రేషన్ టేబుల్ తీసుకోవాలి. ఇండెక్స్
ఇండెక్స్ అంటే ఏంది? వీరి యొక్క రాశి లగ్నాలను తీసుకోవటం. అసలు వీరి యొక్క రాశి ఏంటి? ఇక్కడే రాశి యొక్క నిర్వచనం ఏంటంటే ఒక పర్సన్కి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే అతని రాశి. ఇక్కడ ఈ పర్సన్కి చంద్రుడు వృషభంలో ఉన్నాడు. సో వీరిది వృషభ రాశి. వృషభ రాశి దేని ప్రకారం? చాంద్రమాన ప్రకారం. మనకున్న యాప్స్ అన్నీ కూడా చాంద్రమాన ప్రకారమే ఉంటాయి. చాంద్రమాన ప్రకారం వీరిది వృషభ రాశి. మరి లగ్నం ఏది? లగ్నం స్టార్టింగ్లో ఉంటుంది ఏఎస్ అని, అసెండింగ్ అని ఉంటుంది. అంటే లగ్నం ఏంటిది? లగ్నం వీరికి వృచ్చికం. వృచ్చిక లగ్నం. వృషభ రాశి వృచ్చిక లగ్నం. ఇది మనం నోట్ చేసుకుంటాం వెంటనే. అలాగే వీరి యొక్క నక్షత్రం ఏమొస్తుంది? వీరిది రోహిణి నక్షత్రం 3వ పాదం. రోహిణి నక్షత్రం 3వ పాదం. సో మనకు కావాల్సింది ఇక్కడ ఈ రెండే ఇండెక్స్కి. వృషభ రాశి యొక్క వైబ్రేషన్ వచ్చేసి 9, వృశ్చిక రాశి యొక్క వైబ్రేషన్ వచ్చేసి 6. సో 9, 6. వీరి యొక్క ఇండెక్స్ 6/9 లేదా 9/6 అని కూడా రాసుకోవచ్చు. చిన్నది పైన రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్పి కావాలి. ఆర్పి కావాలంటే మనం జన్మ వైబ్రేషన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం బర్త్ వైబ్రేషన్ తీసుకుంటున్నాం. బర్త్ వైబ్రేషన్ దీన్ని ఏమంటాం? జన్మ వైబ్రేషన్. దీనికి మొదటగా ఇండెక్స్ కావాలి. ఇండెక్స్ ఇప్పుడు చూసాం 6/9 వచ్చింది. నెక్స్ట్ ఆర్పి కావాలి. ఆర్పి కావాలంటే జన్మ వైబ్రేషన్ తీసుకోవాలి. జన్మ వైబ్రేషన్ టేబుల్ తీసుకోవాలి. ఆ టేబుల్లో ఏముంటాయి అంటే మరలా రాశి నక్షత్రం లగ్నం అవన్నీ ఉంటాయి. ఇంకా అదనంగా ఏముంటాయి అంటే వారం ఏంటో ఉంటుంది. తర్వాత డే లార్డ్, తర్వాత లగ్నం యొక్క సబ్ లార్డ్, స్టార్ లార్డ్, సైన్ లార్డ్ ఇవి ఉంటాయి. తర్వాత రాశి యొక్క స్టార్ లార్డ్, సైన్ లార్డ్ ఇవి ఉంటాయి. ఈ పేజీలో ఈ కాలం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆర్పిని తయారు చేయాలి. డే ఆఫ్ అని ఆ డేట్ ఇస్తే వారం వస్తుంది. ఓకే, గురువారం అయిపోయింది. మరి గురువారానికి అధిపతి ఎవరు? గురువు. సో డే లార్డ్ అంటే ఇక్కడ గురువు అయిపోయింది. ఇక లగ్నం యొక్క ఈ 4 తీసుకుందామండి. మళ్ళీ బ్యాక్కి వెళ్దామండి. బ్యాక్కి వెళ్తే లగ్నం యొక్క ఈ 4 అంటే సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు ఏమేమి ఉన్నాయి? మనకి బుధ, రాహు, కుజుడు ఉన్నాడు. బుధ, రాహు, కుజుడు అంటే కుజ. అంటే లగ్నం యొక్క సబ్ లార్డ్ ఏం బుధుడున్నాడు. అలాగే సబ్ లార్డ్ రాహు ఉన్నాడు, స్టార్ లార్డ్ బుధుడున్నాడు, సైన్ లార్డ్ కుజుడున్నాడు. తర్వాత రాశి అంటే ఏంది? చంద్రుడు ఉన్నదే రాశి. చంద్రుడు ఉన్న లైన్ చూద్దామండి. అలా చూస్తే రాశి యొక్క మొదటి 2 అంటే స్టార్ లార్డు, సైన్ లార్డు. స్టార్ లార్డు, సైన్ లార్డు, చంద్రుడు, శుక్రుడు. చంద్ర శుక్ర ఇది ఈ విధంగా రాసుకోవాలి. వీటిని ఏమంటారు? ఇక్కడ మనకి ఈ విషయం తెలియాలి. ఇక్కడ ఒక శిశువు ఈ భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ అంతరిక్షంలో భూమి మీద ప్రభావితమై ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలలో ఎక్కడైనా ఒక బిందువు తీసుకుంటే ఆ బిందువు దగ్గర 7 క్లోజ్గా ఉండే గ్రహాలు ఉంటాయి. అది శిశువు పుట్టిన ప్లేస్ కావచ్చు, లేదా ఇంకొక మనం పాయింట్అవుట్ చేసిన ప్లేస్ కావచ్చు. అది మనం ఎలా చేస్తాం? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా చేస్తాం. అందుకే ఫస్ట్ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనుక్కున్నాం సైంటిఫిక్గా. చూసారా, మనది ప్రతిదీ సైంటిఫిక్గా కొనసాగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ విధంగా ఆ శిశువు గంగాధర్ అనే శిశువు జన్మించిన చోట ఈ 7 గ్రహాలు క్లోజ్గా ఉన్నాయి. వీటినే రూలింగ్ గ్రహాలు అంటారు. ఏవైతే ఆ శిశువు జన్మించిన చోట క్లోజ్గా ఉన్న 7 గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు. రూలింగ్ ప్లానెట్స్. ఈ 7 గ్రహాల వైబ్రేషన్ని కలుపుకుంటే ఒక కొత్త గ్రహం వైబ్రేషన్ వస్తుంది. దాన్ని రూలింగ్ మూలగ్రహము అంటారు. అంటే వీరి లైఫ్ మొత్తములో అత్యధికంగా ప్రభావితం చేసేటువంటి ఒకే ఒక గ్రహం అది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వీటి యొక్క వైబ్రేషన్ తీసుకుందామండి. గురు యొక్క వైబ్రేషన్ 3, బుధుడు యొక్క వైబ్రేషన్ 5, రాహు 2, బుధ 5, కుజ 6,
చంద్ర 7, శుక్ర 9, 9, 7, 16, 16, 6, 22, 22, 5, 27, 27, 2, 29, 29, 5, 34, 34, 3, 37. ఇక్కడ ఈ 3 + 7 కలుపుకుంటే 10, 10లో 1 + 0 1. సో ఆర్పి 1. ఇందాక మనం ఇండెక్స్ సాధించాం, ఇప్పుడు ఆర్పి ఎంత వచ్చింది? 1. 1 అంటే ఏంటి? ఇక్కడ సూర్యుడు, అంటే వీరి యొక్క మూల గ్రహం ఏంటి? సూర్యుడు. అంటే అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? సూర్యుడిలాగా బగబగ మండుతూ ఉంటాయి, అంటే మంచి హాట్గా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నిజాయితీగా ఉంటాయి. ఏ పనిలో పెట్టినా నెంబర్ 1 పొజిషన్కి చేరతారు. అంటే ఏ పనిలో పెట్టినా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వారి యొక్క క్రియేటివిటీ అనేది ఒక పనిలో ఉండకుండా మల్టీ వర్క్స్లో ఉంటుంది. సో అది ఈ మూలగ్రహం చెప్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఇండెక్స్ ఆర్పిని కనుగొన్నాం, అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం బయోడేటా తీసుకున్నాం, ఆ యొక్క యాప్లో ఫీడ్ చేసాం, తర్వాత రాశి, నక్షత్రం, నక్షత్రపాదం, లగ్నం, తర్వాత ఈ వారం, వీటన్నిటిని కూడా మనం డీకోడ్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? మనం జన్మ వైబ్రేషన్ అయినటువంటి ఇండెక్స్ ఆర్పిని కనుగొన్నాం. ఓకే, ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీరి యొక్క రాశి చక్రంలో పుట్టుకతో ఏమైనా దోషాలున్నాయా? ఏంటవి? 3 దోషాలు ఉంటాయి. 1 కాలసర్ప దోషం, 2 కుజదోషం, 3 పునర్పు దోషం. కాలసర్ప దోషం, కుజదోషం అందరు వింటారు, ఏమంటారు? పునర్పు దోషం అంటే ఏంటంటే మనకి ఆ దోషం ఉన్న వాళ్ళకి వివాహము లేట్ అవుతుంది, సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు. కొంతమంది మనం చూస్తుంటాం 45 ఏళ్ళు వచ్చిన వివాహం అవ్వదు, వారికి ఖచ్చితంగా పునర్పు దోషం ఉండుంటుంది అనమాట. అయితే ఇక్కడ కాలసర్ప దోషమైనా, కుజదోషమైనా, పునర్పు దోషమైనా కానీ ఇది మనం నెగిటివ్గానే స్వీకరించాలి. మనం దీన్ని భూతద్దంలో చూసి భయపడాల్సినంత విషయం కాదు. ఒక పర్సన్కు ఉండే నంబర్ ఆఫ్ నెగిటివ్స్లో ఇది ఒక నెగిటివ్. అయితే వీరికి ఉందో లేదో చూద్దామండి. అయితే ఇక్కడ కాలసర్ప దోషం అంటే ఏంటి? లగ్నములో రాహు ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది, ద్వితీయములో రాహు ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది, అలాగే షష్టమంలో 6లో, సప్తమంలో 7లో, అష్టమంలో 8లో రాహు ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది. తర్వాత వ్యయములో రాహు ఉంటే 12లో రాహు ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఇవి నార్మల్ కాలసర్ప దోషాలు. మరి స్ట్రాంగ్గా ఉండే కాలసర్ప దోషం అంటే 2 గ్రహాల మధ్య, అంటే రాహుకేతువుల మధ్య ఒక పక్కనే అన్ని గ్రహాలు ఉంటే దాన్ని స్ట్రాంగ్ కాలసర్ప దోషము అంటారు. ఉదాహరణకి ఇలా రాశి చక్రం ఉంటుంది, మనకి ఇక్కడ రాహు ఉంది, ఇక్కడ కేతు ఉంది, మిగతా గ్రహాలన్నీ ఇటే ఉన్నాయి, ఇంక ఇట్లేవు. దీన్ని స్ట్రాంగ్గా ఉండే కాలసర్ప దోషం అంటారు. ఇవి 12 రకాలు ఉంటాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మనది ఇదే ఛానల్లో వస్తుంది, కేర్ఫుల్గా చూడండి. అయితే ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఇది చూద్దాం, రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయా? రాహు ఎక్కడున్నాడు? రాహు వృషభములో ఉన్నాడు, కేతువు వృశ్చికములో ఉన్నాడు. ఇక అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి గ్రహాలు. సో ఇది లేదు, అంటే స్ట్రాంగ్ కాలసర్ప దోషం అయితే లేదు. ఇక ఇవి చూద్దాం, రాహు ఎక్కడున్నాడో చూద్దాం. మనం చూస్తే రాహులో 13 డిగ్రీలో ఉన్నాడు, కానీ అక్కడ 6వ భావం ఉంది, అంటే దాంట్లో లేనట్టు. సరే, దానికి ముందు 5వ భావంలో ఉన్నట్టు, అంటే రాహు ఎక్కడున్నాడు? 5లో ఉన్నాడు. మరి 5లో ఉంటే కాలసర్ప దోషం లేదు కదా. మనకు ఉంటే 1, 2, 6, 7, 8, 12, 5లో ఉంటే లేదు. సో వీరికి కాలసర్ప దోషము లేదు. ఇక కుజదోషం చూద్దామండి. కుజదోషం ఉండాలంటే కుజుడు 2, 4, 8, 12లో ఉంటే కుజదోషం. 1లో ఉంటే కుజదోషం ఉండదు, కానీ పనులు ఆగిపోతూ ఉంటాయి. సరే, వీరికి ఎక్కడున్నారు కుజుడు చూద్దామండి. వీరికి కుజుడు ఖచ్చితంగా 12వ భావం ఎడ్జ్లో ఉన్నాడు. ఈ 12వ భావం ఎడ్జ్లో ఉన్నాడు, అంటే 11 కంప్లీట్ అయింది, 12వ భావంకి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ మనకి తులాలో 12వ భావం 29 డిగ్రీలు ఉంటే కుజుడు కూడా 29 డిగ్రీలు ఉన్నాడు. అంటే
ఇంచుమించు ఎంటర్ అవుతున్నాడు కుజదోషంలోకి. అంటే కంప్లీట్గా కుజదోషం కానప్పటికీ దాని పరిణామాలు ఉంటాయి. ఏముంటాయి? మామూలుగా కుజదోషం ఉంటే ఏముంటుంది? పునర్పు దోషంలాగే ఇంచుమించు. అంటే వివాహం బాగా జరగకపోవటం, సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో వీరికి స్టార్టింగ్లో అంటే బిఫోర్ మ్యారేజీ ఆర్థిక పరమైన స్ట్రగుల్స్ మొదలవుతాయి ఈ కుజదోషం టచ్ అవ్వడం వల్ల. తర్వాత వివాహానికి సంబంధించి కొన్ని రిస్కులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటంలో, మ్యాచెస్కి తిరగడంలో కొన్ని రిస్కులు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ యొక్క ఆర్థిక ప్రభావం చేత వైవాహిక జీవితంలో కొంత డిసప్పాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది. ఇది సూచిస్తుంది. ఇది ఒక నెగిటివ్గా స్వీకరించాలి. సో మనకి -1 వచ్చింది. -1 కుజదోషం ఎంట్రీ ద్వారా -1 వచ్చింది. మరి పునర్పు దోషం ఉందా? పునర్పు దోషం అంటే ఏంటంటే ఎవరికైనా రాశి చక్రములో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే, ఒకే భావంలో కాదు ఒకే రాశిలో ఉంటే, చూద్దామండి. శని ఎక్కడున్నారు? ఈయనకి శని తులలో ఉన్నారు. మరి చంద్రుడు ఎక్కడున్నారు? చంద్రుడు వృషభంలో ఉన్నారు. సో ఛాన్సే లేదు. పునర్పు దోషం లేదు, కాలసర్ప దోషం లేదు, కుజదోషం కూడా తగు మోతాదులో ఉంది. ఇది ఒక నెగిటివ్గా తీసుకుందాం మనం. ఇప్పుడు ఒక నెగిటివ్ వచ్చింది. సో ఇక మనం దీనికి సంబంధించి ఆస్ట్రాలజీకి సంబంధించిన న్యూమరాలజీ పార్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయింది. ఇక మనం న్యూమరాలజీలో ఉన్న ఎక్స్టెన్షన్లోకి ప్రవేశిస్తున్నాం. దానిలో మొట్టమొదట చేయాల్సిన టాపిక్ ఏంటంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, డెస్టినీ ఏంటి, వీరి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, వీరికి ఏ సంవత్సరాలు ఇంపార్టెంటు, ఈ టాపిక్ ఇప్పుడు చూద్దామండి.